అత్తిబేలేలో. ఆల్మోస్ట్ ఒక 9 to 10 బస్సెస్ ఉంటాయి ఇక్కడ డైలీ. బెంగళూరు టు గోవా, బెంగళూరు టు విజయవాడ, బెంగళూరు టు నెల్లూరు, బెంగళూరు హైదరాబాద్ 4 బస్సెస్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు డబల్ బర్త్ బుక్ చేసుకుంటే కనుక సింగిల్ ఫుల్ అయిపోతే. అండ్ మనకి ఇక్కడ పార్టీషన్ ఇచ్చారు. చూస్తావా? వెల్కమ్ టు ఇంటర్సిటీ ట్రావెల్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ టు బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాను ఇన్ ఇంటర్సిటీ ట్రావెల్స్. ఇది లగ్జరీ బస్ మాట, చాలా బాగుంది బస్ మాత్రం. సో బాడీ బిల్డ్ బై సహారా కోచ్, చాలా బాగుంది బస్. ఇవాళ ఎగ్జాక్ట్ టైం అయితే వచ్చేసి మనకి 7 అవుతుంది. 7:45 డిపార్చర్ ఫ్రమ్ బిగ్రంగూడ. నేను ఫస్ట్ పాయింట్ నుంచి వ్లాగ్ చేస్తాను, ఎప్పుడు అలా చేయలేదు, ఎక్కడో మధ్యలో ఎక్కేవాడిని. ఇవాళ మాత్రం ఫస్ట్ పాయింట్ నుంచి వ్లాగ్ చేస్తున్నాను. బీరంగూడ నుంచి అత్తిబేలే వెళ్తుంది బస్. అత్తిబేలే అంటే ఆల్మోస్ట్ కర్ణాటక తమిళనాడు బార్డర్. సో ఇప్పుడు టైం 7:45 స్టార్ట్ అయ్యి రేపు మార్నింగ్ బై 8:30 కల్లా అక్కడ రీచ్ అయిపోతాం మన పాయింట్కి. సో దారిలో ఎక్కడ ఆగుతాము, ఎలా వెళ్తాము, ఎంత స్పీడ్ ఉంటుంది బస్కి. భారత్ బెంజ్ బస్ ఇది, చాలా బాగుంటుంది. నాకు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎల్జీ ట్రావెల్స్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో BS6 వర్జన్. సో నాతో పాటు ట్రావెల్ చేయండి, వర్చువల్గా ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్. సో గైస్, ఇదే మన బస్ ఇవాళ జర్నీ. ఇంటర్సిటీ ట్రావెల్స్ భారత్ బెంజ్ సహారా బాడీ 13.5 మీటర్స్ మాట బస్ ఇది, హైదరాబాద్ టు బెంగళూరు. వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 4 సర్వీసెస్ ఉంటాయి డైలీ. నేను ఇవాళ ఫస్ట్ బస్లో ట్రావెల్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది గైస్ ఈ బస్సు. సహారా బాడీ ఎస్పెషల్లీ చాలా బాగా కడతారు బాడీ వీళ్ళు. సో ఇది వచ్చేసి భారత్ బెంజ్ 13.5 మీటర్స్ బస్ మాట ఇది, BS6 వర్జన్. ఇది క్యాబిన్ అండ్ ఇది అటెండర్ సీట్ ఇక్కడ. అండ్ పైన డ్రైవర్ బర్త్, కెమెరాస్ ఉంటాయి సెక్యూరిటీ రీజన్స్. అండ్ ఇంటీరియర్ వ్యూ చూసుకుంటే, సో ఇది చూడండి, సహారా బాడీ బిల్ట్, హుబ్లీలో కట్టారు బాడీ. సో ఇటు సైడ్ సింగిల్ బర్త్స్, లోవర్ అండ్ అప్పర్ బర్త్స్ మాట. ఇటు సైడ్ డబల్ బర్త్స్ విత్ లగేజ్ ర్యాక్స్ అండ్ వాటర్ బాటిల్స్. ఇండివిజువల్ AC వెంట్స్ ఉంటాయి, ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి, USB అండ్ నార్మల్ ప్లగ్స్ కూడా ఉంటాయి, మొబైల్ హోల్డర్స్. మనకి మంచి రిక్లైనర్ సీట్స్ ఇచ్చారు, మంచి బ్యాక్ రెస్ట్ అండ్ బ్లాంకెట్స్, పిల్లోస్, బెడ్షీట్స్, ఎవ్రీథింగ్. సో ఇదంతా డబల్ బెడ్స్ ఉంటాయి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ సింగిల్ బెడ్. ఫుల్ స్లీపర్ బస్ మాట ఇది, ఇంటర్సిటీ ట్రావెల్స్. సో చాలామంది కన్ఫ్యూజన్ ఉంది, ఇంటర్సిటీ స్మార్ట్ బస్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర బస్సెస్ హైర్ తీసుకుని తిప్పుకుంటే, ఇది ఓన్లీ ఇంటర్సిటీ ట్రావెల్స్, ఈ ట్రావెల్స్ పేరు. సో బెంగళూరు బేస్ వాళ్ళమాట వీళ్ళు. సో ఇది ఇంటీరియర్ వ్యూ దీన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు డబల్ బర్త్ బుక్ చేసుకుంటే కనుక సింగిల్ ఫుల్ అయిపోతే. అండ్ మనకి ఇక్కడ పార్టీషన్ ఇచ్చారు. సో పక్కన పర్సన్కి మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, మీరు హ్యాపీ ఇండివిజువల్గా పడుకోవచ్చు బుక్ చేసుకున్నా కూడా. AC వెంట్స్ ఇండివిజువల్ ఉంటాయి, లైట్స్ ఉంటాయి. సో ఇది గైస్ దీని ఇంటీరియర్ వ్యూ. సో గైస్, మనం బీరంగూడ నుంచి బయలుదేరి పటాన్చెరు మీదుగా ఇక్కడ ముత్తంగిలో ఉన్నాము. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నాము. ఇదంతా అవుటర్ రింగ్ రోడ్. స్ట్రైట్ వెళ్తే మనకి సంగారెడ్డి, జైరాబాద్, పూణే, ముంబై అంటే వెళ్ళిపోతాయి. మన అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసి ఇప్పుడు గచ్చిబౌలి వెళ్తాము. గచ్చిబౌలిలో పికప్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి శంషాబాద్ దిగి అటు నుంచి బెంగళూరు హైవే ఎక్కేస్తాం అన్నమాట. ఇప్పుడు టైం అయితే 7:56, ఇంకా 8 అవుతుంది, 8 అవ్వబోతుంది. 8:30 కల్లా మనం గచ్చిబౌలి దిగుతాము. హాఫ్ అన్ అవర్ పట్టిద్ది.
గైస్ ఇవాళ మన ఫస్ట్ పైలట్ పేరు వచ్చి త్యాగరాజు గారు. అన్న ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు? సో అన్నకి 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో. సో నాకు ఎక్స్పీరియన్స్ వాళ్ళు తెలితే చాలా ఇష్టం అన్నమాట. బాగా వీళ్ళ గురించి బాగా తెలుసుకోవచ్చు, డ్రైవింగ్ ఫీల్డ్ అని తెలుసుకోవచ్చు. అండ్ వీళ్ళ డ్రైవింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళు నడిపేది నార్మల్ వాళ్ళు చేసే డ్రైవింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. మీరు ఏమైనా చెప్పాలనుకుంటారన్న మా సబ్స్క్రైబర్స్కి, లైక్ డ్రైవింగ్ గురించి కానీ బస్ గురించి కానీ? బస్ బాగుంది, డ్రైవింగ్ బాగా చేస్తాము. ఇంకా ఈ వరకు ఏమీ కాలేదు మన చేతిలో. ఆరాంగా దేవుడి వల్ల ఆరాంగా సూపర్ సూపర్ సూపర్. అది గాయస్ ఇప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్లో ఉంటాము. మనం కాసేపట్లో గచ్చిబౌలి దిగి మళ్ళీ పికప్ చేసుకుని అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి శంషాబాద్ దిగుతాము. సారీ రాజేంద్ర నగర్ దిగుతాము. అక్కడ నుంచి ఆరాం గారి మీదుగా మనం శంషాబాద్ వెళ్తాం. సో మొత్తం అంతా పికప్ చేసుకుని మనం బెంగళూరు రీచ్ అయిపోతాం అన్నమాట. మధ్యలో డిన్నర్ బ్రేక్ కూడా ఉంది మనకి చూపిస్తాం. అందువేళ మీరు ఫాలో అవుతూ ఉండండి. సో గైస్ ఈ బస్కి క్రూజ్ కంట్రోల్ ఉంది అన్నమాట. సో 95 స్పీడ్ లాక్ మాట మన బస్కి ఈరోజు. సో ఆటోమేటిక్ 95 వెళ్ళిపోతుంది అది అంతే. ఇంకా 95 దాట చూడండి, 95, 94, 95 అంతే. సో 95లో క్రూజ్ చేసుకుంటూ టైం టు టైం వెళ్ళిపోతాం. సో గైస్ చూశారు కదా 95 స్పీడ్లో 95లో వెళ్తూ ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ లేదు, క్రూజ్ కంట్రోల్ పెట్టేస్తాం, క్రూజ్లో వెళ్తూ ఉంటుంది. ఇంకా మీకు మళ్ళీ హైవే ఎక్కడికి తెలిసిందే, పబ్లిక్ అడ్డొస్తూ ఉంటారు, బ్రేక్ క్లచ్ గేరు తగ్గుతూ ఉండాలి. బట్ 95 మెయింటైన్ చేస్తూ మనం ఆన్ టైం బై 8 o'clock 8 లోపే వెళ్ళిపోతాం అత్తిబేల లాస్ట్ పాయింట్కి. హెబ్బాల్ ఏ టైంకి వెళ్తాం మనం? హెబ్బాల్ మామూలుగా 6:30కి మనం హెబ్బాల్ వెళ్ళిపోతాం. చూడండి ఎర్లీ మార్నింగ్ డ్రాపింగ్ అయిపోద్ది హెబ్బాల్లో. సో ఎవరైనా అర్జెంట్ పనులు ఉన్న వాళ్ళు, మార్నింగ్ వెళ్ళాల్సిన వాళ్ళు బస్ బుక్ చేసుకొని ఇంటర్సిటీ ట్రావెల్స్, రెడ్ బస్లో ఇంటర్ సిటీ అని ఉంటుంది. నేను వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్. సో గైస్ మనం గచ్చిబౌలిలో టికెట్స్ ఉన్నాయి కాబట్టి గచ్చిబౌలి వైపు వెళ్తున్నాం. వాళ్ళకి స్ట్రేట్ వెళ్ళిపోతే డైరెక్ట్ మనం అక్కడ దిగిపోవచ్చు, రాజేంద్ర నగర్ దిగిపోవచ్చు, శంషాబాద్ వెళ్ళే వాళ్ళు కానీ. సో మనం ఇటు వెళ్ళాలి కాబట్టి గచ్చిబౌలి వైపు ఎగ్జిట్ అవుతున్నాం మనం. సో ఈ గచ్చిబౌలి ఏరియా అంతా మీకు తెలిసిందే, కోకాపేట్, నార్సింగ్ అంతా టవర్స్ ఉంటాయి ఇక్కడ, అపార్ట్మెంట్ టవర్స్లో ఉంటాయి. ఈచ్ ఫ్లోర్ సమ్ 42 floors ఉంటాయి. లైటింగ్స్ భలే కనిపిస్తున్నాయి చూడండి అపార్ట్మెంట్స్ ఇక్కడ. తెలుసా మా ఫ్రెండ్ ఫ్లాట్ కొన్నాడు తెలుసా, 2 crores. సో గైస్ ఆఫ్టర్ గచ్చిబౌలి పికప్ మనం మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాం. యాక్చువల్లీ ఈ రోడ్లో వచ్చామాట ఇందాక. ఇప్పుడు టువర్డ్స్ మళ్ళీ ఇటు వెళ్ళిపోతున్నాం. ఆర్జే ఎయిర్పోర్ట్ బెంగళూరు ఉంది కదా, ఇటు వెళ్ళిపోతున్నాం మనం. ఇందాక వచ్చి మనం పటాన్చేరు నుంచి అట్లా వచ్చాము. ఈ రోడ్లో డైవర్ట్ అయిపోతున్నాం ఇటు వచ్చి.
సో గైస్ ఇప్పుడే ఆరాంఘర్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట మనం. ఇక్కడ నుంచి నేషనల్ హైవే మొత్తం. సో ఎగ్జాక్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 9:15 అవుతుంది. ఇంకో 1 అవర్లో డిన్నర్ బ్రేక్ ఉంటుంది మనకి షాద్ నగర్ జడ్చర్ల మధ్యలో. కృతుంగ రెస్టారెంట్లో ఆపుతారన్నమాట మన బస్సు. సో డిన్నర్ బ్రేక్లో ఏమేమి ఉంటాయంటో చూపిస్తాను. ఇదంతా మీకు తెలిసిందే రోడ్. ఇంకా శంషాబాద్, రాజాపూర్, బాలానగర్, షాద్ నగర్, జడ్చర్ల. సో మధ్యలో చూపిస్తూ ఉంటాను. బట్ ఇదంతా మీరు చూసి బోర్ కొట్టేసి ఉంటుంది ఛానల్లో. బట్ ఈ బస్సులో ఎప్పుడు బ్లాగ్ చేయలే కాబట్టి నేను ఎవరు నాకు తెలిసి చేసి ఉండరు మన తెలుగు బ్లాగర్స్ ఎస్పెషల్లీ. అందుకనే నేను ఈ బస్సులో బ్లాగ్ చేస్తున్నమాట ఇవాళ హైదరాబాద్ టు బెంగళూరు ఇంటర్సిటీ ట్రావెల్స్లో. సో గైస్ నాకు ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య అశోక్ లేలాండ్లో ఎక్కువ ట్రావెల్ చేశాను. దాంతో కంపేర్ చేస్తే భారత్ బెన్స్ బాగా నచ్చింది. యాజ్ పర్ పికప్, యాజ్ పర్ యాక్సలరేషన్. ఎందుకో లేలాండ్ తెలియట్లేదు అసలు, ఇదే బాగా అనిపిస్తుంది నాకు. 80 లాక్ 95 లాక్ పెద్ద ఫరక్ ఏం లేదు. బట్ పికప్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. పికప్ సూపర్ ఉంది. అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం రెగ్యులర్గా అశోక్ లేలాండ్ BS6కి అండ్ ఈ భారత్ బెంజ్ BS6కి చాలా తేడా ఉంది. మంచి పికప్ చూడండి. 95 అది 80 లాక్ ఉన్నా కూడా టైం పట్టేది మాట 80 రావడానికి. సో గైస్ ఫస్ట్ టోల్ గేట్ పాస్ అవుతున్నాం, రాయకల్ టోల్ గేట్. మనకి డిన్నర్ బ్రేక్ ఉంది. ఎగ్జాక్ట్ 10:15 ఆపుతున్నాం మనము కృతుంగ రెస్టారెంట్లో. ఎక్సలెంట్ ఉంది గైస్ హోటల్ మాత్రం. అదే ఇంటర్సిటీ బస్సెస్ కూడా ఇక్కడ ఆగి ఉన్నాయి, స్మార్ట్ బస్సెస్. సో గైస్ మేము డిన్నర్కి దాల్ తడకా, ఆలూ కర్రీ అండ్ రోటీ చెప్పాము. సో గైస్ ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అయింది మనది ఇక్కడ. ఇదే మన బస్సు ఎక్స్టీరియర్ లుక్ చూడండి, ఎంత బాగుంది చూడండి. బస్సు మాత్రం ఎక్సలెంట్ ఉంది. బస్సు సహారా బాడీ బిల్ట్ బై 2+1 ప్రీమియం క్లాస్ AC స్లీపర్ BS6 బస్ మన భారత్ బెన్స్. సో కృతుంగ నుంచి బయలుదేరుతున్నాం మనము. అండ్ గైస్ ఇంకోటి ఎక్స్ప్రెస్ లైన్ వెళ్తుంది, ఎక్స్ప్రెస్ లైన్. సో ఏంటంటే మన మోస్ట్ ఆఫ్ ద బెంగళూరు వెళ్ళే బస్సెస్ అన్నీ జడ్చర్లలో మునావర్ డాబాలో ఆపుతారు అన్నమాట. మునావర్ అండ్ గ్రీన్ ఏషియన్. సో కొంచెం బాగానే ఉంటాయి. బట్ దీంతో కంపేర్ చేస్తే ఎక్సలెంట్ ఉంది గాయస్. ఈ రెస్టారెంట్ మాత్రం ఫుల్ టాప్ క్లాస్ రెస్టారెంట్. వాష్రూమ్స్ కానీ ఫుడ్ కానీ ఎక్సలెంట్ ఉంది. సో నేను ఈ వీడియో చూసి ఆపరేటర్స్ చెప్పాలనుకుంటున్నా, మీరు కూడా ఇక్కడ ట్రై చేయండి. కృతుంగాలో ఆపేలా పెట్టుకోండి మీ బస్సెస్ కూడా. సో పబ్లిక్ ప్యాసింజర్స్కి యూజ్ అవుతుంది. చాలా నీట్గా ఉంది. సో గైస్ ఆఫ్టర్ డిన్నర్ బ్రేక్ బయలుదేరమాట మనం కృతుంగ రెస్టారెంట్ నుంచి. సో NH44లో మంచి క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మంచి స్పీడ్లో. ఫాగ్ ఉంది, ఇక ఫాగ్ కనిపిస్తుంది నాకు. కెమెరాలో మీకు కనిపించకపోవచ్చు, ఫాగ్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే.
టైం ఎగ్జాక్ట్ 10:52 అవుతుంది. సో మన నెక్స్ట్ వచ్చేది జడ్చర్ల నుంచి కర్నూలు నుంచి డోన్, గుత్తి, అనంతపూర్, అలా బాగేపల్లిలో మళ్ళీ మార్నింగ్ మనకి వాష్రూమ్ బ్రేక్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైం, 4 o'clockకి. అండ్ బై 6 o'clock హెబ్బాల్ సిటీ ఎంటర్ అయిపోతాం. అక్కడి నుంచి ఇక్కడ ట్రాఫిక్ బట్టి లాస్ట్ స్టాప్ అత్తిబేలే, చందాపూర్, అత్తిబేలే ఎలక్ట్రానిక్ సిటీ దాటి వెళ్ళిపోతాం అన్నమాట. బార్డర్ TN and K బార్డర్. అక్కడ వెళ్ళేలోపు 8 అవుతుంది అన్నమాట. మనకి 8 o'clock వెళ్ళిపోతాం. గైస్ బెంగళూరు ఇంకా 467 kilometers ఉంది. టైం 11:15 అవుతుంది. మనం భూత్పూర్లో ఉన్నాం ప్రజెంట్. భూత్పూర్ సెకండ్ టోల్గేట్ పాస్ అయ్యమాట ఈ రూట్లో. అండ్ టైం ఎగ్జాక్ట్ 11:30 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేది కొత్తకోట అండ్ పెబ్బేరు అండ్ కర్నూలు, ఆంధ్ర ఎంటర్ అయిపోతాం. సో మార్నింగ్ 4:30కి మనం బార్డర్లో ఉంటాం. డైరెక్ట్ అక్కడ కలుస్తాను మిమ్మల్ని. సో గుడ్ నైట్ ఫ్రెండ్స్. సో గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడే కర్ణాటక ఎంటర్ అయ్యామట ఆంధ్ర నుంచి. వరకొండ అనే ప్లేస్లో ఉన్నాం మనం. ఇక్కడ ఫ్యూల్ బ్రేక్ ఉంది మనకి అండ్ మార్నింగ్ వాష్రూమ్ బ్రేక్. సో అక్కడ నుంచి ఇంకో 2 hours మనం హెబ్బాల్ రీచ్ అయిపోతాం. సో గైస్ ఆఫ్టర్ గుత్తి సెకండ్ డ్రైవర్ వచ్చారన్నమాట. అన్న పేరు సంజు. సో గుత్తి నుంచి అన్నీ డ్రైవింగ్ ఇంకా టిల్ అత్తిబేలు లాస్ట్ పాయింట్ దాకా. త్యాగరాజన్ డ్యూటీ అయిపోయింది. ఇప్పుడైతే మనం కర్ణాటక ఎంటర్ అయిపోయామన్నమాట. సో టైం ఎగ్జాక్ట్ 4:45 అవుతుంది.
సో గైస్ ఎగ్జాక్ట్ 5:45 కల్లా మనం హెబ్బాల్ రీచ్ అయిపోయామాట. సో బెంగళూరు ఎంటర్డ్. సో ఇక్కడ నుంచి ఇంకా అత్తిబేలే ట్రాఫిక్ బట్టి ఉంటుంది. 1.5 hour పట్టచ్చు, 1.5 hour to 2 hours కూడా పట్టచ్చు. సో గైస్ అసలు స్ట్రైట్ వెళ్ళిపోతే ఆనందరావు సర్కిల్, మెజెస్టిక్ అటు వెళ్ళిపోతే మాట మనం 2 hours లెఫ్ట్ తీసుకుంటున్నాము. డైరెక్ట్ రామ్మూర్తి నగర్ టిన్ ఫ్యాక్టరీ అటువైపు వెళ్ళిపోతాం. సో గైస్ ఇది ఇంటర్సిటీ బస్సెస్ పార్కింగ్ మాట అత్తిబేలేలో. ఆల్మోస్ట్ ఒక 9 to 10 బస్సెస్ ఉంటాయి ఇక్కడ డైలీ. బెంగళూరు టు గోవా, బెంగళూరు టు విజయవాడ, బెంగళూరు టు నెల్లూరు, బెంగళూరు హైదరాబాద్ 4 బస్సెస్, ఇవన్నీ బస్సెస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. గోవాకి అయితే 3 బస్సెస్ నడుస్తాయి ఇక్కడ నుంచి. అన్ని ఇంటర్సిటీ ట్రావెల్, సహారా బాడీ, భారత్ బెంజ్ బస్సెస్, సేమ్ ఇంజన్, సేమ్ కోచ్ బిల్డెడ్ అనమాట. సో ఇక్కడ అత్తిబేలలో ఉన్నాం మనం ప్రజెంట్. ఇదంతా పార్కింగ్ ఏరియా. సో గైస్ ఫైనల్ రీచ్డ్ బెంగళూరు. 7:30 కల్లా రీచ్ అయిపోయామాట మనం అత్తిబేలే పార్కింగ్. 7:30కి నిన్న 7:40 ఎగ్జాక్ట్ విరంగూడలో స్టార్ట్ అయ్యాము. సో హార్డీ 12 hours రీచ్ అయిపోయాం మనం. అండ్ సిటీ ఎగ్జిట్ అయితే ఆరామ్ గారు వచ్చేసి 9:15కి. అండ్ ఇక్కడ మనం ఎలాంగా వచ్చేలోపు 5:15 ఆ టైంకి వచ్చామన్నమాట. హార్డ్లీ ఒక 8 hours రీచ్ అయిపోయాము. అండ్ డిన్నర్ బ్రేక్ ఒక 1/2 hour. సో చాలా బాగుంది గైస్ ఈ జర్నీ. మీరు కనుక ఈ బెంగళూరు ట్రావెల్ చేస్తే కనుక అది ఇంటర్సిటీ ట్రావెల్స్ బుక్ చేసుకోండి. ఆల్మోస్ట్ డైలీ 4 సర్వీసెస్ తిరుగుతాయి వీళ్ళవి. మీ అనుకూల టైమింగ్లో బుక్ చేసుకోవచ్చు అనమాట. 4 బస్సెస్ 4 డిఫరెంట్ టైమింగ్స్లో ఉంటాయి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ ట్రావెల్స్ది. సో బ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.